చూడండి ఫ్రెండ్స్, నేనైతే బయటలో మీరు ఏమేమి కలుపుతారన్నా అని చాలామంది అడుగుతున్నారు. అందు గురించే ఈ వీడియో చూపిస్తున్నా. చూడండి, ఒక 2 గుడ్లు నేను కలిపే దాంట్లో నా బయట ఇది ఫిషింగ్ బయట ఇది అంటే దీంట్లో ఆల్ మిక్స్ ఉంటుంది. అలాగే అరటిపండు ఒకటి కలుపుతా, 1 కానీ 2 కానీ. బ్రెడ్ కంపల్సరీ బ్రెడ్ కలుపుతా. అలాగే స్పీడ్ బన్ను అప్పుడప్పుడు సింగిల్ గాలం ఆడినప్పుడు కలుపుతా. గుచ్చాలడు పీడర్లు ఆడినప్పుడు అవసరం లేదు. పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్, ఈ గుచ్చాలు ఆడినప్పుడు పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ బాగా ఉపయోగపడుతుంది. చూడండి, ఈ ఐటమ్స్ నేనైతే కలుపుతా ఫ్రెండ్స్. ఇదే కలుపుతా, వేరేది కలపను. ఇప్పుడు కలిపి సరేనా. చాలామంది అడుగుతున్నారు, అన్న నీవేమేమి కలుపుతావు, మస్తు పడతాయి, నీకు బాగా పడతాయి అని అడుగుతున్నారు. అందు గురించి చూపిస్తున్నా. నేను కలిపే ఐటమ్స్ ఇవి, ఓకేనా, నోట్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజు బాబు ఫిషింగ్. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మంజీరా రివరు. అయితే నేను ఇక్కడ ఇప్పుడు ఫీడర్లు వేసి ఆడదాం అనుకుంటున్నా. లోపలికి పోవాలి, కానీ వర్షం అయితే చూడండి, అక్కడ వర్షం వస్తుంది, క్లైమేట్ అస్సలు బాగలేదు. అందుకని ఇక్కడే డబ్బాలు వేద్దాం అనుకుంటున్నా. ఓన్లీ ఫీడర్ ఆడతా ఈరోజు. ఫీడర్కి నేను చూపించాను కదా, ఇగో నేను వాడేది ఓన్లీ రాజుబాబు ఫిషింగ్ బట్టి వాడతా. తక్కిన సామాన్ ఏమేమి వాడుతున్నానో చూడండి వీడియోలో. ఇగో మనం ఫీడర్లు వేసినప్పుడు కంపల్సరీ బ్రెడ్ కలపాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫీడర్లు వేస్తే కొంచెంసేపు ఆగుతుంది కనుక అది బ్రెడ్ అనేది దాంట్లో గుడ్డు అన్నీ ఉంటాయి. దానివల్ల ఈ రవ్వులు బొచ్చలు బాగా అట్రాక్షన్ అవుతాయి. చూడండి, డబ్బాలు అయితే ఫీడర్లు వేద్దాం ఫస్ట్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అక్కడ ఆడినా, కానీ అక్కడ షికారు అయితే లేదు. మళ్ళీ కొత్త ప్లేస్ స్పాట్కి పోతున్నాం. నా స్పాట్కి పోతున్నా లోపల. చూడండి, ఈ కాలువ దాటుకొని పోవాలి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే జాగా చేంజ్ చేసినాం. అసలు అక్కడైతే చాలాసేపు, గంట సేపు చూసినాం, కానీ ఒక్క చేప కూడా పడట్లేదు. ఇప్పుడైతే వేరే జాగాలోకి వచ్చిన. ఇదైతే మన పాత స్పాటే, ఓకేనా. చూడండి, పీడర్లు అయితే వేస్తున్నా. కొనకి ఆల్రెడీ ఇక్కడ ఉంది, ఆల్రెడీ అన్న వేసిన పీడర్లు. నేనైతే ఈ కొనకి వేస్తాను లాస్ట్కి. पक्का कंपलसरी आना है भैया. डब्बा का साथ बैठना, नहीं तो खत्म. हाँ, डब्बा भी जाते, मच्छी भी जाते. और एक डब्बा उधर डालते भैया.
बाकी अभी 2 डब्बा इधर डाल दिए और 2 डब्बा उधर डालेंगे। हाँ ఫ్రెండ్స్, మా బాధలు మామూలు బాధలు కాదు. ఆడ సిచ్యువేషన్ చాలా వేడుంది. చూడండి, గుచ్చాలు అయితే మస్తుగా పట్టుకుంది. ఫస్ట్ అయితే గుచ్చ తీసుకోవాలి ఎప్పుడైనా సరే. 1.5 కిలో ఉంది చూడండి. ఓకేనా, చూద్దాం. ఇంకా ఇది అయితే గుచ్చాకు పడ్డది. ఫీడర్లో అయితే వేసి పెట్టినాం. ఫస్ట్ చేప సైజే. రవ్వే देखो गाल देखो। निकल गया। ओके फ्रेंड्स, इधर आओ। చూడండి ఫ్రెండ్స్, మొత్తం డబ్బాలన్నీ వస్తున్నాయి. తప్పదు, ఎందుకంటే ఒక్క చేప తీయడం కోసం మొత్తం డబ్బాలను తీయాల్సి వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు అయితే షికారు బంద్ చేస్తున్నాం. ఎందుకంటే టైం కూడా అయ్యింది, చాలా దూరం నడిచేయాలి. వీడియో అయితే అన్నీ తీయలేము, ఎందుకంటే మాకు ఇక్కడ సెట్ కాలేదు అస్సలు. చూడండి ఎన్ని పడ్డాయో చూపిస్తాం. ఇప్పుడు నాకైతే చిన్న చిన్న 2 పడ్డాయి. చూడండి. ఓకే,
ఇన్ని పడ్డాయి ఇప్పుడు ఈరోజు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా 15 నిమిషాలు చూద్దాం. 2-3 డబ్బాలు అయితే ఉన్నాయి. తర్వాత షికారు బంద్ చేసి ఇంటికి వెళ్ళిపోవడమే.